ఏమైనా తులం బంగారం రేవంత్ రెడ్డి అంటే నీ గుడ్లు వీటి గోటీలు ఆడుతా అంటాడు. ఏమైనా నాయన 4000 పెన్షన్ అంటే నీ పేగులు తీసి మెడలేసుకుంటా. ఎవడన్నా ముఖ్యమంత్రి ఇంత చిల్లరగా మాట్లాడినా మనం చూసినామా? మనం ఎన్టీ రామారావు గారిని చూసినాం, చంద్రబాబు నాయుడు చూసినాం, రాజశేఖర రెడ్డి చూసినాం, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య, ఆ తర్వాత మన నాయకుడు కేసీఆర్ చూసినాం, ఆ తర్వాత ఈ బుడ్రకాన్ గారిని చూస్తున్నాం. ఆడు భూమి 3 ఫీట్లు ఉంటాడు, డైలాగ్ లో తీసుమాడుతాను డైలాగ్ ఉంటాడు. కేసీఆర్ నట కాదు కేసీఆర్ నట ఆనవాళ్ళు లేకుండా చేస్తాడు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాడు. నేను ఒక్కటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. నీలక నీలిగినోళ్ళు మస్తు వచ్చిండ్రు, మస్తుగా పోయిండ్రు. మా కేసీఆర్ ఇంటిలో కూడా వీకలేవు నా కొడకని ఓ 2 ఏళ్ళు ఆడవాడు ఉన్నాడు. ఎమ్మడి సినిమా వచ్చింది, మీరు చూసిరలేదు. ఆడవాడు హింసించే పులకేసి రాజు అని కూడా కదే. ఆ హింసించే పులకేసి రాజు అనే సినిమా వచ్చింది చూడు, 23వ రాజు ఏదో ఒక అక్కడ రేవంత్ రెడ్డి అంటాడు కూడా ఓ 4 ఏళ్ళు వీళ్ళు భరించాలి. ఇంకో 2 ఏళ్ళు, 2 ఏళ్లలో పత్తా కట్ ఖేల్ ఖతం దుకాన్ బంద్. ఆ తర్వాత మళ్ళా గులాబీ జెండాని ఎగురుతాని మళ్ళా కేసీఆర్ గారు వస్తారు. మీరిప్పుడు మున్సిపాలిటీలో కారు గుర్తు మీద వచ్చిన అభ్యర్థులను గెలిపించుకుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, నిన్న మంత్రులు వచ్చినట్టు ఇక్కడికి మంత్రులు వచ్చి చెప్తున్నారంట, మేమే అధికారంలో ఉన్నాం, ఇంకా 2 ఏళ్ళు మేమే ఉంటాం, కాబట్టి మాకే బుద్ధి అంటున్నారు. మరి 2 ఏళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలియక అడుగుతా. రూపాయి పని చేసిండ్రా? మరి ఈ 2.5 ఏళ్ళు రూపాయి పని చేయని వాళ్ళు, గరీబోళ్ళకు సాయం చేయని వాళ్ళు, గరీబోళ్ళకు 6 గ్యారంటీలు అని చెప్పి టోపీ పెట్టిన వాళ్ళు, శతకోపం పెట్టిన వాళ్ళు, మీరు ఇంకో 2 ఏళ్ళు ఏం చేస్తారు? మీతో ఏమవుతుంది? 2 ఏళ్ల తర్వాత మళ్ళా ఇదే గులాబీ జెండా మహబాద్ ఎగురుతుంది. మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇగో మా శేఖరన్న, ఆ రామ్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు. మనం ఏమేం చేసినాం మరి మీరు అడగచ్చు. బాగా మాట్లాడుతున్నావు కేటీఆర్, మరి మీరేం చేసిండ్రా? మీరు 10 ఏళ్ళు అంటే ఏం చేసామో ఒక నిమిషం చెప్తా. మెడికల్ కాలేజ్ 500 కోట్లు, నర్సింగ్ కాలేజ్ మహబాద్ లో 40 కోట్లతో, జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్ 40 కోట్లు. ఒక మారుమూల గిరిజన ప్రాంతమైన మహబాద్ కి ఇన్ని కాలేజీలు వస్తాయని కళలను అనుకున్నారు ఎవరన్నా? అట్లాగే మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు, పాఠశాలల భవనాలు, మల్యాల గ్రామంలో హార్టికల్చర్ డిగ్రీ కాలేజ్ 100 కోట్ల రూపాయలు. అట్లాగే కలెక్టరేట్ 60 కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ, ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ కాదా? మా అక్క చెల్లెల్లో మహబాద్ పట్టణంలో ఉన్న అక్క చెల్లెలు యాద్ చేసుకోవాలి. ఇప్పుడు వినబడుతుందా? ఒకవేళ వాడు వచ్చి 5,000 చేతులు పెడితే మిగిలిన 1,00,000 ఎప్పుడు ఇస్తావు అని అడుగుని, మంచిగా రాగాలు తీసి అడుగుని. అడిగితే ఏడబాకున్న నీకు అంటాడు. మీరు రేవంత్ రెడ్డి చెప్పిండు కదా 6 గ్యారెంటీలు 100 రోజులని పెద్ద డైలాగులు కొట్టిండు కదా, మరి ఏమాయే? మిగిలిన 1,00,000 ఎప్పుడు ఇస్తావు బిడ్డ? నువ్వు ఇస్తావా, మురళి ఇస్తాడా, రేవంత్ రెడ్డి ఇస్తాడా, మన అయ్యి ఇస్తాడా, ఎవడిస్తాడా, ఎప్పుడు ఇస్తావు అని బరాబర్ అడగండి. ఇప్పుడు తప్పించుకుంటే ఇంకో 2 ఏళ్ళు దొరకరు లంగలు కాంగ్రెస్ వాళ్ళు. తులం బంగారం వస్తారు, లగ్గమైన పిల్లలు ఉన్నారనుకో మీ ఇంట్లో, అడుగుండ్రి ఏమైనా బిడ్డ తులం బంగారం ఏది, మరి ఓటు ఎత్తగాని తులం బంగారం ఏది అని అడుగుండ్రి. నేను ఎలక్షన్లకు ముందే చెప్పిన, వీళ్ళు బంగారం ఇచ్చే బ్యాచ్ కాదు, మెడల పుస్తలతాడు ఎత్తుకపోయే దండుపాలెం బ్యాచ్ అని చెప్పిన. మీరు మహబాద్ వాళ్ళు ఇల్లే ఇప్పుడు తెలుస్తుంది మీకు. అట్లాగే ముసలోళ్ళ దగ్గరికి వచ్చిరనుకో మంచిగా అడుగుండ్రి, బిడ్డ 2,000 ఇచ్చినావు, మిగిలిన 50,000 ఎప్పుడు ఇస్తావురా? 26 నెలలకు 2,000 బాకీ ఉన్నావు కదా, ఇస్తావా సస్తావా అని అడుగుని. ఒకవేళ వాళ్ళు సమాధానం చెప్పకుండా నువ్వైతే ముందు నాకు గుద్దు, ఇగో పైసలు చేతులు పెట్టుకొని అవతల పడ్డాడు అనుకో, మీరు ఏం చేయండి రేరికేనా? ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు బాగా లంగలు, ఇక్కడ కూడా ఉన్నారు, ఇల్లు కూడా నాకు ఎరికే. ఆ వెనక పూట ఉండి ఇంటుండ్రు వాళ్ళు. మళ్ళీ ఏం చేస్తారు? రేపు మీకు పైసలు ఇచ్చుకుంటా ప్రమాణం చేయమంటారు. ప్రమాణం చేయండి, మంచిగా చేయండి, ప్రమాణం చేయండి. వీరభద్ర స్వామి అదేవిధంగా ఇంకా ఇతర దేవుని పటాలు పెట్టి ప్రమాణం చేయమంటారు. మంచిగా చేయి చాపి మీరేమనురి, ఆడు బయటికి ఏమనమంటే అలా అనురి, కానీ లోపల మనసులో మాత్రం తుప్పాలు. ఏం కాదు. దేవుడు కూడా ఏమనుకోడు. దేవుడు కూడా చెప్పిండు, మోసాన్ని మోసంతోనే జయించాలి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, కాంగ్రెస్ తోని పైసలు తినాలి, బరాబర్ కాంగ్రెస్ తోని వెనుకకెళ్ళి గట్టిగా తన్నాలి. తంతరా లేదా? తంతరా? ఇక రాంగ ఆఖరికి ఒక ముచ్చట చెప్పాలి మీకు. రాంగ
ఆ పరకాల నాకు పంతులు కలిసి నా పంతులు ఏమన్నాడు ఎరికేనా మహబాద్ లో ఈ ముచ్చట జర అందరు జాగ్రత్తగా వినాలి. ఓ అక్క అక్కడ ఏటీఎం కాడ కూర్చున్నోళ్ళు ఏటీఎం కాడ కూర్చున్నోళ్ళు మంచిగా మనసులో పట్టించుకోండి. నేను చెప్పేది ఆ పంతులు చెప్పిండు పరకాల పంతులు ఏం చెప్పిండు ఎరికేనా ఇనుండ్రి జాగ్రత్త. చాలా డేంజర్ ముచ్చట, చాలా డేంజరు ఇనుండ్రి. పరకాల పంతులు చెప్పిండు మహబాద్ లో చెప్పమన్నాడు కారు గుర్తు దిక్కు కాకుండా 11 తారీఖు నాడు ఇంకో గుర్తు దిక్కు చూస్తే కళ్ళు పోతాయట. నాకైతే ఇక కళ్ళు పోయినాక మళ్ళా కంటి వెలుగు ప్రోగ్రాం కూడా లేదు ఇప్పుడు. అది కూడా వీకేసిండు పొట్టోడు, అది కూడా తీసి పారేసిండు. కాబట్టి ఇక పొట్టోని మాయల పడేది లేదు.